క్లైమాక్స్ కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు వారి మెడకు ఉచ్చు తప్పదా? తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజా పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణతో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు సుదీర్ఘంగా ఆయనను విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నవీన్ రావుపై దర్యాప్తు అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎస్ఐబి మాజీ అధికారులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా నవీన్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. గత నెలలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఈ విచారణకు సంబంధించి జనవరి 16వ తేదీన సిట్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. అయితే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు రాబోతున్నాయని, ఆయనను సిట్ ప్రశ్నించబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో హరీష్ ను ప్రతివాదిగా చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసులో సిట్ హరీష్ రావుపై ఫోకస్ పెట్టబోతోందనే చర్చ జరుగుతున్న వేళ అందుకు భిన్నంగా ఎవరు ఊహించని విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఆయన్ను ప్రశ్నించడంతో ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నవీన్ రావుపై ప్రశ్నలు సంధించిన సిట్ ఆయన వద్ద కీలక సమాచారం సేకరించిందని, ఆయన స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ లోకి మరికొంతమంది ముఖ్య నేతలను విచారించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. తాజా ఎపిసోడ్ తో ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ను ఏ తీరం చేర్చబోతుందో అనేది వేచి చూద్దాం.